సరే ఇప్పుడు లయ గారు శివాజీ గారు ఒకే వేదిక పైన మాకు దొరికారు కాబట్టి మా మనసులో ఎప్పటి నుంచో ఉన్న ఒక క్వశ్చన్ డైరెక్ట్గా అడిగేద్దాము. సో శివాజీ గారు బిఫోర్ యూ టాక్, సో మీరు అలాగే ఉన్నారు, లయ గారు అలాగే ఉన్నారు, అక్కడ భూమిక గారు కూడా అలాగే ఉన్నారు. సో మిస్సమ్మ సీక్వెల్ ఎప్పుడు అని. మీరేం తక్కువ ఉన్నారు, మీరు అలాగే ఉన్నారు. కానీ నేను మిస్సమ్మలో లేను కదా సార్, ఏం చేస్తాం, ఈవెంట్ చేస్తా. ఇప్పుడు కూడా ఉన్నారు మీరు. మిస్సమ్మ 2 అంటే నీలకంఠ గారు ఈ మధ్య ఒకసారి నాకు ఒక స్క్రిప్ట్ చెప్పారండి, డెవలప్ చేస్తున్నారు, పాయింట్ చెప్పారు మిస్సమ్మ 2 మీద. ఓకే, అంతా ఒక 15 days బ్యాక్ చెప్పారు నాకు అది. బట్ అదొక డిఫరెంట్ కదా. ఓకే మిస్సమ్మ సీక్వెల్ కాదు, మేమే ఉంటాం, బట్ భూమిక గారు ఉండరు. ఓకే ఓకే. మీ దాకా వచ్చిందా లయ గారు న్యూస్? అంటే ఐ హర్డ్. ఓకే, బట్ అదే ఈ మధ్య జస్ట్ 1 week బ్యాక్ 10 days బ్యాక్ చెప్పారు. అయితే త్వరలోనే పట్టాలెక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు శివాజీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. పాత్రికేయ సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని ఈ కథ విన్నప్పుడు నాకు బాగా అనిపించి ఈటీవీకి పంపించాను విన్ వాళ్ళకి. సో వాళ్ళందరికీ కూడా నచ్చి ఈ ప్రాజెక్ట్ నాకు అప్పచెప్పారు. సో ఈటీవీతో అనుబంధం అనేది నాకు ఇప్పుడు కాదు, ఆ కంపెనీలో నేను గడిచిన 25 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో ఒక 5-6 సినిమాలు చేశాను. లాంగ్ రిలేషన్ ఇది, ఒక సినిమాతోనో లేదంటే ఒక ఈవెంట్తోనో పోయేది కాదు. ఎస్పెషల్లీ నా రిలేషన్ విత్ బాపినీడ్ గారు, నేను ఈరోజు మీ ముందు మళ్ళీ కనపడటానికి కారణమే ఆయన.